ప్రభువునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడటానికి చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన రాజభూషణం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు అంశం ఏంటి అంటే, సాతాను ఎవరు, దాని పుట్టుక ఎక్కడ అనే విషయాన్ని కనుక మనం బైబిల్ని అడిగితే, ఒకప్పుడు దేవదూతలుగా ఉన్న వీరు సాతానులుగా ఎందుకు మారారు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలను మనం చదివితే, పరలోకమందు ఉన్న దేవుడు భూమి మీద నాకు అనేక మంది పిల్లలు కావాలి, ఆ పిల్లలు యేసుక్రీస్తులాగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి, తిరిగి నా లోకానికి రావాలి అని తండ్రి దూతతో చెప్తున్నప్పుడు, మరి దూతల్లో ఎన్ని కోట్ల మంది ఉన్నారంటే మనకు తెలియదు. కానీ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం చివరిలో వారి లెక్క చూడగా కోట్ల కొలది అన్నాడు దూతల్ని. అసలు దూతలు ఎలా కలిగారు అంటే, 38వ కీర్తన 5వ వచనం చూస్తే, వారు దేవుడు ఆజ్ఞ ఇయ్యగా అవి కలిగెను అని ఉంటుందన్నమాట. ఈ దూతల్లో ప్రధానమైనటువంటి దూతలు నలుగురు. ఒకరు లూసిఫర్, మరి మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు. ఈ దూతల అందరిలో కూడా దేవుడు లూసిఫర్ని ప్రత్యేకంగా కలగజేసినట్లుగా మనము ఎజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 10 నుండి మనం చదవగలిగితే ఉంటుందన్నమాట. లూసిఫర్ అంటే ఆయనకి డైమండ్స్, వజ్రాలు, వైడూర్యాలు దేవుని సింహాసనం దగ్గరే ఉండేవాడు. ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, ఈ రాబో మహాలోకమును దేవుడు దేవదూతలకి లోబర్చలేదు అన్నప్పుడు, ఈ యొక్క లూసిఫర్ కొంతమంది సైన్యాన్ని ప్రోగు చేసుకుని, ఈ పరలోకం మాకు ఇస్తామని ఇన్ని కోట్ల యుగాలుగా మీకు చకల పరిశీలన చేస్తున్నాము, ఈరోజు నువ్వు కొత్త మాట మాట్లాడుతున్నావు, పరలోకం మాకు ఇవ్వనని. అసలు మీకు ఎందుకు మేము సేవ చేస్తున్నామంటే, ఈ పరలోకం మాకు ఇస్తామని, నువ్వు కూర్చున్న సింహాసనం మాకు ఇస్తామని మేము అనుకున్నాం, కానీ ఈరోజు నువ్వు పిల్లలకి ఇస్తా అంటున్నావు. అసలున్నప్పుడు మీకు సేవ ఎందుకు చేయాలని లూసిఫరు కొన్ని కోట్ల మంది దేవదూతల్ని కలుపుకొని దేవుని మీద యుద్ధం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో, అంతటా పరలోకములో యుద్ధము ఆరంభమాయను. దేవుని సైన్యాలకు సాతాను సైన్యాలకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరి దేవుని పక్షాన మిఖాయేలు నిలబడ్డాడు, సాతానుల పక్షమున మరి లూసిఫర్ నిలబడ్డాడు. మరి పరలోకంలో యుద్ధం జరిగింది. కానీ ఆ యుద్ధంలో సాతాను యొక్క సైన్యము గెలవలేదు కాబట్టి భూమి మీద పడివేశాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో, తమకు సమయము కొంచెమేనని ఎరిగి బహుక్రోధము గలవాడై వాడు మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. ఎందుకు దిగివచ్చి ఉన్నాడు అంటే, ఈ లోకాన్ని మాకు ఇస్తామని మేము అనుకున్నాం, ఈ రోజు కొత్త మాట చెప్తున్నావు, నీ పిల్లలకి ఇస్తామంటున్నావు, మాకు దక్కని ఆ పరలోకం నీ పిల్లలకి ఎలా ఇస్తావు అని చెప్పేసి ఈ యొక్క లూసిఫర్ సైన్యం అంతా కూడా దేవుని మీద పగబట్టి, దేవుని పిల్లల్ని మనము దేవుని యొద్దకు వెళ్లకుండా, పరలోకం వెళ్లకుండా మరి చూస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ఏముందంటే, కొంతకాలము భూమి మీద దేవుణ్ణి తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చి తిరిగి చనిపోయిన తర్వాత తన యొద్దకు రావాలని దేవుని యొక్క ఆలోచన. కానీ సాతాను ఆ యొక్క లోకానికి పోకుండా మనల్ని ఆటంకపరుస్తూ, మరి కులాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలను సృష్టించి దేవుని కాకుండా చేస్తుంది. ఎవరైతే ఈ యొక్క సాతాను యొక్క మాయలో పడి ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. ఎవరికైతే బైబిల్ బాగా తెలుస్తుందో, దేవుని జ్ఞానం ఉన్నవాళ్ళు, సాతాను గురించి తెలుసుకున్న వాళ్ళు, ఈ చెడు కార్యక్రమాలు అన్నింటినీ కూడా విసర్జించి దేవుడున్న లోకానికి వెళ్ళాలి అంటే దేవుని చిత్తాన్ని మనం భూమి మీద నెరవేర్చాలి. కానీ దేవుని చిత్తం అంటే ఏంటో, బైబిల్ అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో మనకి తెలియకుండా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం విధంగా రాయబడి ఉంది, అవిశ్వాసులైన వారి మరో నేత్రాలకి సాతాను గుడ్డితనం కలుగజేసి ఉన్నాడు. కనుక మనము సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. చనిపోయిన తర్వాత మనకి దక్కని ఆ పరలోకము మరి దేవుని పిల్లలకు దక్కకూడదు, దేవునికి కడుపు కోత మిగిల్చాలి అనే ఆలోచన కలిగి దేవునికి విరోధంగా మన చేత ఎన్నో కార్యక్రమాలను చేయిస్తూ సాతాను మరి లోకములో విజయ విహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి
దేవుని జనమా, దేవుని పిల్లలారా, జాగ్రత్తగా బైబిల్ని మనం నేర్చుకోవాలి. సాతాను అనేవాడు ఉన్నాడు, వాడు దేవునికి వ్యతిరేకంగా. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మరి ఈ సాతాను గర్జించు సింహం వల్లనే ఎవరిని మిరుగుదుమా అని వాడు వెదుగుచూ తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచమంతా కూడా వాని మాయలోనే ఉన్నది. కనుక మనము సాతాన్ని జయించాలి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం ఆయుధాలుగా తీసుకోవాలి. అప్పుడు వాడు ఎదిరిస్తే వాడు పారిపోతాడు. కనుక మనమందరం కూడా చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి. అర్థం కాకపోతే అర్థమైనటువంటి దైవజనుల్ని అడిగి తెలుసుకోవాలి. మనం చనిపోయిన తర్వాత మనం ఒక్క క్షణంలోనే వెళ్ళిపోతాం. కనుక మనిషి బ్రతికి ఉండగానే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు దేవునికి ప్రియులుగా, ఇష్టమైన వారు జీవించాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని మనవి చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.